పూరా లోకల్. ఒక బీజేపీ పార్టీ లీడర్గా మన భారతదేశంలో ఎక్కువగా ఇప్పుడు ముస్లిం జనాభా పెరుగుతుంది, క్రిస్టియన్ జనాభా పెరుగుతుంది. దీనివల్ల రానున్న రోజుల్లో అటు దేశానికి ఇటు బీజేపీ పార్టీకి ఏమన్నా ప్రభావం ఏర్పడే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ స్పష్టంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో పోతుంది. మతపరమైన వివక్ష భారతీయ జనతా పార్టీకి ఏది లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే సిద్ధాంతం, ఏ గడ్డ మీద అయితే నువ్వు బ్రతుకున్నావు, ఏ గడ్డ మీద అయితే నువ్వు ఉన్నావో, ఏ దేశం నిన్ను అన్ని రకాలుగా నిన్ను కాపాడుతున్నదో ఈ దేశం పట్ల విధేయంగా ఉండాలి అని ఒకటే సిద్ధాంతం మీద భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కానీ దౌర్భాగ్యమైన విషయం, ఎవరైతే మతం మార్చుకుంటారో ఆ మతం మార్చుకున్న వాళ్ళు ఎవరైతే ముస్లింలు కనుక మతం మార్చుకున్నట్టయితే వెంటనే ఈ దేశం వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. ఎవరైతే క్రైస్తవులు మతం మార్చుకుంటారో అక్కడ స్థానికంగా ఉన్న హిందువులు ఎవరైతే పండుగలు చేస్తుంటారో ఆ పండుగలను ఆయన వ్యతిరేకించడం ప్రారంభిస్తుంటాడు. ఆయనకు సంతోషం ఏమనిపిస్తుంది అంటే, ఏదో లండన్ లో ఏదైతే అమెరికాలో ఏదైతే డిసెంబర్ ఉత్సవాలు అవుతుంటాయి, క్రిస్మస్ న్యూ ఇయర్ ఉత్సవాలు అవుతుంటాయి, దాని వైపు చూసుకుంటే సంతోషపడుతుంటాడు. కానీ పక్కకున్న మొన్నటిదాకా వాళ్ళతో పాటు అదే ఊర్లో పండుగలు చేసుకున్న వాళ్ళని వ్యతిరేకిస్తుంటాడు. చాలా ఊర్లలో మీరు చూడండి, ఎవరైతే కన్వర్ట్ క్రిస్టియన్ ఉంటాడో అదే గ్రామంలో కనుక శ్రీరామ ఉత్సవాలు అయితే వాళ్ళ ఇంటి ముందు నుంచి రాములో ఊరేగింపును పోనీయారు. విజయదశమి ఉత్సవాలు అయితే పాటలు పెట్టనియారు. మొన్నటికి మొన్న ఒక ఊర్లో అయితే ఏకంగా ఒక దళిత కన్వర్టెడ్ క్రిస్టియన్ వాళ్ళ ఇంటి ముందు కాముడు కాలుస్తుంటే ఇంటి మీదకి నీళ్లు పోస్తుంటుంది ఆమె. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళ మతం వాళ్ళు ఐకమత్యంగా ఉంటారు, హిందువులు ఐకమత్యంగా ఉండరనే వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తారా? లేదు, ఇది వాస్తవమే. హిందూ సమాజము సంఘటితం లేదు అనే ఒక బయట సమాజంలో వినబడుతుంటది. కానీ దీన్ని అవకాశంగా తీసుకొని వేరే మతాలు ఈ హిందూ మతం మీద దాడి చేయడం అనేది దౌర్భాగ్యమైన విషయం. చర్చ్ కేంద్రంగా ఈ రకంగా ఊరిపోస్తుంటారు. మస్జిద్ ఆధారంగా శుక్రవారం నమాజ్లో వీళ్ళకి వాళ్ళ మత పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రకంగా. కానీ మరి మన టెంపుల్లలో మన గుళ్ళల్లో ఎప్పుడైనా మనం ఆ మతాన్ని ద్వేషించు అని మన పెద్దలు ఎప్పుడైనా చెప్పిన దాఖలాలు అయితే లేనట్టే అనిపిస్తుంది. హిందూ జీవన విధానంలోనే ఇది ఒక ఉత్తమమైన సర్వే భవంతు సుఖినవా సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్చంతు మా కచ్చిత్ దుఃఖ బాధవే. ఈ వసుదేవ కుటుంబం అంతా కూడా సురక్షితంగా ఉండాలి అనే మానసికత కలిగిన ఒక మహత్తరమైన జీవన విధానము హిందూ జీవన విధానం. ఏ రోజు కూడా దేవాలయంలో పంతులు కానీ, కుటుంబంలో అమ్మ కానీ, సమాజంలో ఉన్న కుల పెద్ద కానీ ఎప్పుడు కూడా వేరే మతానికి చెందిన ద్వేషించండి అని అన్న దాఖలాలే ఈ దేశంలో ఏడ కూడా కనిపించవు. మరి ఇప్పుడు మనోళ్ళు ఒక విషయం మీద ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? తిరుపతి బాలాజీ లడ్డు అంటే మన ప్రపంచ దేశాల్లో ఉండే హిందువులందరికీ అది పవిత్రమైన ఒక ప్రసాదం, అది అపవిత్రం అయిపోయిందని క్లియర్గా వార్తలు వచ్చాయి, అంటే అందరం చూసాము. దానిపైన హిందువులంతా ఒక స్టాండ్ తీసుకుంటలేరని మీరు అనుకుంటున్నారా? స్టాండ్ అంటూ ఇప్పుడు ఏదైతే ధార్మిక సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినారు. నిజంగా ఒక క్రైస్తవుడు ఆంధ్రప్రదేశ్కి ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఒక క్రైస్తవుని తిరుపతి దేవస్థానానికి టీటీడీ ఈఓగా పెట్టడం జరిగింది. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అవ్వడం వల్ల చాలా మంది వ్యక్తులని సిబ్బందిని కూడా దాంట్లో చేర్చడం జరిగింది. ఒక అడుగు ముందుకు పోయి తిరుపతి దేవస్థానం మీదనే క్రిస్మస్ పండుగ ఉత్సవాలు మాంసం తినుకుంటూ ఉత్సవాలు చేసిన దాఖలాలు వచ్చినాయి. తర్వాత కొందరు హిందూ సంస్థలు అది పోయి గుర్తింపు ప్రజలకు తెలిసేటట్టు చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసి వేరే చోట ఆ సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేసే దాఖలాలు మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి ఆ కలియుగ ప్రత్యక్ష అవతారం తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేకపోవడం వల్లనే ఈ రకంగా జరుపుకుంటూ వచ్చింది, మనం చూసుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడైనా సరే ఇంకొక దుర్మార్గం, ఏదైతే భక్తిగా తలనీలాలు ఇస్తుంటామో స్వామివారికి ఏదైతే సమర్పిస్తుంటామో మనము హుండీలో ఆ డబ్బులతోని ఒక సింహభాగం తీసుకుపోయి అన్యమత ప్రచారం కోసం వాడుతున్నట్టు కూడా మనకు కనబడ్డాయి. జగన్ ప్రభుత్వంలో స్పష్టంగా టీటీడీ నుంచి ఏదైతే యాన్యువల్ హుండీ ఉంటుందో ఆ హుండీలో వేరే మత ప్రచారం కూడా డబ్బులు జెరూసలం పోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అంటే ఈ హుందీ నుంచి ప్రభుత్వ ఖజానాలకు తీసుకోవాలి, ఖజానా నుంచి అన్య ప్రచారం కోసం జెరూసలం పోవడము అటు వరకు కూడా రాయితీలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన హిందువులే కొందరు లడ్డూని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే హిందూ సమాజంలోనే కొందరు మేధావులు వాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా ఈ హిందుత్వం కానీ హిందూ జీవన విధానం గురించి కానీ భగవంతుని గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడే మహానుభావులు సన్నాసులు చాలా మంది ఈ సమాజంలో ఉన్నారు.
సూడో సెక్యులర్ పేరుతోని సమాజంలో హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, హిందూ జీవన విధానానికి వ్యతిరేకంగా మాట్లాడే అది కమ్యూనిస్టు ఒక చిత్రీకప్పుకొని పదే ఏదైతే ఈ ఫెమినిస్టులు కానివ్వండి, జన విజ్ఞాన వేదిక వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడేటోళ్ళు ఎప్పుడు కూడా నిజంగా చూసినట్టయితే వాళ్ళు మాట్లాడుకు సమాజంలో ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళకి ఆదరణ లేదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చి సనాతన ధర్మం కోసం ఏదైనా సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం ఏదైనా ప్రత్యేక చట్టం తీసుకొస్తే బాగుంటుంది ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాకపోతే గవర్నమెంట్ ఎన్డీఏ కూటమే ఉంది కేంద్రంలో, ఆయన కూడా అందులో భాగమే. ఆయన అంటే మరి దీనిపైన కేంద్రం ఏమైనా దీనిపైన ఒపీనియన్ ఏదైనా చెప్పే అవకాశం ఉంటుందంటారా సనాతన ధర్మం కాపాడుకోవడానికి కోసం? అంటే ఈ దేశంలో భారతదేశంలో ఆ ధర్మం ఆ దేశానికి సంబంధించిన ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడబడాల్సిందే. కానీ ముందు ఆల్రెడీ ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి. అంటే ఒక దేవాలయం సంబంధించిన పరిధిలో అన్యమత ప్రచారం చేయరాదు, ఈ రకంగా ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. కానీ అమలు చేసే ఎవరైతే అధికారులు ఉంటారో, యంత్రాంగం ఉంటుందో వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ రకమైన సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యక్ష నిదర్శనం. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర లడ్డూలు ఇంతకుముందు 7 కొండల్ని 2 కొండలు చేస్తా అన్నాడు. బ్రహ్మోత్సవాల సమయంలో ఏదైతే కాగడాలు ఉంటాయో అవి ఇంటూలు పెట్టడం జరిగింది. ఈ రకంగా అన్ని మనం చూసుకుంటూ వచ్చినాం. అంటే ఎవరెవరైతే అధికారులు క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళ అధికారులు వాళ్ళ అవకాశం దొరికినప్పుడల్లా వారి యొక్క అజెండాని, హిడెన్ అజెండాని అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ అధికారులు ఒక చలవతోని ఇవన్నీ వస్తున్నాయి. కానీ వాస్తవానికి ప్రభుత్వంలో స్పష్టంగా రాయబడి ఉన్నది, చట్టాలు ఉన్నాయి. ఒక మతానికి చెందిన సంబంధించిన దేవాలయం ఉన్నట్టయితే దాని పరిధిలో 1 కిలోమీటర్ పరిధిలో వేరే మతం వేరే ప్రచారం కానీ చేయడానికి నిషేధం అని జీవోలు కూడా ఉన్నాయి. కానీ అమలు చేయడంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి.